కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఛాయ్ పే చర్చ కార్యక్రమం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. నీట్ పరీక్ష లీకేజీ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వానికి తీవ్రంగా విమర్శించిన కాంగ్రెస్ సీనియర్ నేత సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేసి విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతోందని, ప్రజాస్వామ్య వ్యవస్థను నీరుగారుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్ రోడ్లోని సిరి టీ హోటల్ వద్ద జరిగిన కార్యక్రమంలో మేధావులు, న్యాయవాదులు, వైద్యులు, సీనియర్ సిటిజన్లు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టులను కూడా కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. ఢిల్లీలో జరిగినటువంటి దమనకాండ, లాఠీ చార్జు, బాష్పవాయు ప్రయోగము విద్యార్థుల మీద పాశవికంగా గత 50 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు కూడా మేము ఈ రకంగా చూడలేదు. దాన్ని ఖండించడం కోసం మరి ఇక్కడ అందరం కూడా కలుసుకొని మాట్లాడుకోవడం రావడం జరిగింది. నీట్ పేపర్ లీక్ అయింది, ఎగ్జామ్ క్యాన్సిల్ చేసినాం, మళ్ళీ ఎగ్జామ్ పెట్టిన తర్వాత ఇదంతా ఎందుకు అని అంటున్నారు. మరి నీట్ పేపర్ లీక్ అయినటువంటి వాళ్ళ మీద చర్య తీసుకోవాలి కదా. ఆ చర్య తీసుకోమని చెప్పి విద్యార్థులు అడుగుతారు. అడిగితే ఏమన్నారు? వాళ్ళని దేశద్రోహులు అన్నారు, లేకపోతే చైనా ఏజెంట్లు అన్నారు. మరి అదే ప్రభుత్వం ఇప్పుడు మళ్ళా విద్యార్థులతో చర్చ చేయడానికి మేము సిద్ధమని ఎట్లా అంటున్నారు? ఆరోగ్యాన్ని కాపాడే డాక్టర్లుగా తయారు చేసే ఎగ్జామ్ నీటిని లీక్ చేసి నిర్వీర్యం చేసిన ప్రభుత్వం దీనికి బాధ్యత వహించి దీనికి కారణమైన వ్యక్తులను కఠినంగా శిక్షించాలి. ముఖ్యంగా ఇంతకుముందు నీట్ ఎగ్జామ్ ఎంసెట్ లాగా స్టేట్ వైడ్ ఉండే, ఆ డీసెంట్రలైజ్ చేసి పార్లమెంట్లో దీని మీద సమగ్రమైన చర్చ జరిపి డీసెంట్రలైజ్ చేయడం వల్ల ఏ స్టేట్కి ఆ స్టేట్కి ఉన్న ఎంబీబీఎస్ సీట్స్, వాళ్ళకున్న రిజర్వేషన్ సిస్టమ్ని అమలు చేయడం వల్ల ఈ నీట్ని అంటే ఈ లీకేజ్ని అరికట్టవచ్చు అనేది ఒక అభిప్రాయం. ముఖ్యంగా నీట్ అనేది చాలా ప్రతిష్టాత్మకమైన ఎగ్జామ్. ఈనాడు ఉన్నటువంటి యువత స్వచ్ఛందంగా వేలాది మందితోని ఢిల్లీలో ధర్నా చేసి అక్కడ ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ను రాజీనామా చేయమని స్వచ్ఛందంగా అడిగితే వాళ్ళ మీద బాష్పవాయువును ప్రయోగించి వాళ్ళు విచక్షణ రహితంగా కొట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ దేశంలో మనువాద సంస్కృతి ఇప్పటికీ ఈ రాజ్యం వెళ్తూ ఉన్నది.